2 పార్ట్ 2 సినిమా ఈరోజు రివ్యూ చూసాం. ఇది ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమా వీక్షించినటువంటి ప్రతి వ్యక్తి కంట కన్నీరు వచ్చింది. కారణం, మంచి చేసిన వ్యక్తి మన మధ్యలో లేకపోతే, మంచి కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టాలని కళ్ళకు కట్టినట్టు చూపించి, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆ ఆశయాని కోసమే తన రాజకీయం కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకిచ్చిన మాట ఖచ్చితంగా పోషించుకోవడమే రాజకీయమని, రాజకీయాలకి ఒక కొత్త భాష్యాన్ని చెప్పినటువంటి విధంగా ఈ సినిమా పూర్తిగా ఆశాంతం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా చిన్నభిన్నమైంది, ఆ చిన్నభిన్నం కావడానికి కుట్రలు ఎలా జరిగాయి, కుతంత్రాలు ఎలా జరిగాయి, కుటిలత్వాలు ఎలా జరిగాయి, ప్రజలకు మంచి చేస్తానంటే దాన్ని నిరోధించడానికి పలు పార్టీలు ఎలా కలిశాయి, ఆ కలయిక కేవలం మంచి చేస్తానన్న జగన్ గారిని నిరోధించడానికి ఏ విధంగా ప్రయత్నించారు, చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ, అటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాత్ర కానీ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత, వీక్షించిన తర్వాత, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం మాదిరిగా మారిపోయి, నిజం తప్ప అబద్ధం తన నోట రాదు అనేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎలా ప్రజల దగ్గర పొందారు అనే విషయాన్ని తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు చిత్రాలు చూస్తారు, సినిమాలు చూసినప్పుడు భావోద్వేగానికి గురి కావడానికి ఆ సినిమాలో ఆ పాత్ర పోషించేటువంటి వ్యక్తి పట్ల, లేదా ఆ పాత్ర పోషిస్తున్నటువంటి తీరు ప్రతి మనిషిని కలిచివేస్తుంది. అటువంటి అనేక సన్నివేశాలు ఈ సినిమాలో చాలా గొప్పగా చిత్రీకరించారు. రాజశేఖర రెడ్డి గారి మరణం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేటప్పుడు పడినటువంటి కష్టాలు కానీ, పార్టీ పెట్టిన తర్వాత ఆయన పట్ల ప్రజలు చూపించినటువంటి ఆప్యాయత, ప్రేమ కానీ, అన్నిటికంటే నమ్మకం కానీ, ఆ నమ్మకాన్ని నిలుపుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ, ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర కానీ, ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చిత్ర దర్శకుడు, చిత్రంలో పాత్రలు కూడా అంత చక్కగా నిలిచాయనేటువంటిది స్పష్టం. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన చిత్రం. తెలిసిన కథ మరొకసారి తెలుసుకోవలసిన కథ, ఎదుటివారికి ఆదర్శంగా నిలిచే కథ యాత్ర 2 కాబోతుందని, ఇది పూర్తి సక్సెస్. ఎందుచేతంటే ప్రతి మహిళ, చదువుకున్న బిడ్డ, విద్య ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు పొందినటువంటి ప్రతి వ్యక్తి ఈ చిత్రాన్ని చూసి తీరాలి. ఎందుచేతంటే యువత రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నమ్మకం ఏ విధంగా కలిగించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా ఈ చిత్రాన్ని అందరూ చూడాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈరోజు యాత్ర 2 ప్రీమియర్ షో చూసాం. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా చాలా, అంటే ఆ సినిమాలో ఇమ్మెర్స్ అయ్యి రాజకీయ కుట్రలు ఎలా జరిగినాయి, సమకాలీన రాజకీయాల్లో దుర్మార్గమైన రాజకీయాలు చేసే వ్యక్తులు వాళ్ళ సినిమాలో చూపించడమే కాదు, మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. ఒక సత్యానికి ఒక దుర్మార్గానికి ఎంత తేడా ఉందన్నది చాలా కళ్ళకు కట్టినట్టుగా సినిమాలో చూపించడం జరిగింది. ఎందుకంటే ఒక నాయకుడు ప్రజానాయకుడిగా ఎదగటానికి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు
మరి ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కుట్రలను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని కుతంత్రాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆయన మీద మరి ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చినా ఎంత నిబ్బరంగా ఉన్నాడు అన్నది మనం కల్లారా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. సినిమాలో మరింత మరి మనకి మనసుకు హద్దుకునేలాగా చూపించడం జరిగింది. మరి వాళ్ళ ఒక సినిమా చూసినట్టుగా లేదు, ఒక యథార్థమైన జరిగిన సంఘటనల్ని మళ్ళీ ఒకసారి మనం మననం చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన పట్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరి ఎంత కరుడు కట్టిన మరి దుర్మార్గమైన చర్యలు తీసుకుని ఆయన్ని జైల్లో పెట్టారో, దానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రకంగా కుట్ర పన్ని చేతులు కలిపాడో, అంటే ఒక యువకుడిని ఎదుర్కోవటానికి అంత కుట్ర పన్నిన ప్రజల హృదయాల నుంచి వచ్చిన నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు, ఆయన నాయకుడిగా ఎదిగి మళ్ళీ యాత్ర 2 ఆయన పాదయాత్ర చేసి ప్రజానాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన విధానాన్ని మాత్రం చాలా అద్భుతంగా తీశారు. అందరికీ నమస్కారాలు. యాత్ర 2 చూసినప్పుడు అందరం కూడా చాలా ఫీల్ అయినాం. జగనన్న ఇంత కష్టపడ్డాడు, మనం తెలుగుదేశం మీద తొక్కేసేటప్పుడు జనాల్లో కూడా పోయేది కాదు. ఈ సినిమా చూసినాక ఎవరైనా మిస్ అయింటే వాళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తాయి. నిజంగా పైనున్న రామారావు గారు, పైనున్న కృష్ణ గారు అప్పుడు ఈనాడని తీశాడు రామారావు గారి మీద. ఈరోజు రామారావు గారు పైన నుంచి కూడా నన్ను ఎలా మోసం చేశాడో, ప్రజలు ఎలా మోసం చేశాడో ఈరోజు ఈ సినిమా చూసినంత ఆయన ఆనందపడి ఉంటారు రామారావు గారు పైనుంచి. ఖచ్చితంగా ఈ సినిమాలో సన్నివేశాలన్నీ కూడా మనిషిని మనం హార్ట్ తాకినట్టుగా, నిజంగా హీరో అంటే 4 డ్యాన్సులు 4 ఫైట్లు చేసి హీరో అయిపోతాడు. కానీ రాజకీయ నాయకుడికి ఎన్ని లక్షల జనాలు రావాలంటే ఎంత కష్టపడాలి. జైల్లో ఆయన కొనుక్కున్న సన్నివేశం చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఎంత సుఖంగా ఉండే జగన్మోహన్ రెడ్డి అంత కష్టాలు పడ్డారు. అయినా ఈ దేశాన్ని ఉన్న రాజకీయం సోనియా గాంధీ ఎదిరించి నిలబడి ఆయన ఏదైతే తండ్రి మాట ఇచ్చినాడో ఆ మాటని తప్పుకుంటూ ఈరోజు అన్ని పథకాలు కూడా చేస్తూ ఉన్నాడు. సినిమా తీసిన డైరెక్టర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సినిమా చాలా అసలుకి సినిమా చూసినంతసేపు ఇంకేం జరుగుతుందనే సన్నివేశాలు వచ్చినాయి. ఇది సూపర్ హిట్ అయింది, డబుల్ హిట్ అయింది. యాత్ర 1 కన్నా యాత్ర 2 ఇంకా కూడా బాగుంది. కాబట్టి రాష్ట్రం నుండే పార్టీ సభ్యులు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈరోజు మనం ఫస్ట్ దేవుడు రాజశేఖర రెడ్డి, రెండో దేవుడిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ సినిమాలో చూసినంత మాకు చాలా ఫీలింగ్ అయింది. కాబట్టి ఈ సినిమా ఇంకా రేపు నుంచి అందరూ ప్రజలు చూసేదానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. నమస్తే. జై జగనన్న, జై జై జగన్. ఈరోజు యాత్ర 2 పిక్చర్ చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగనన్న పైన జరిగిన కుట్రలు, అన్ని పార్టీలు కలిసిపోయి కూడా ఆయనని ఎట్లా తొక్కేయాలని చెప్పి, రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పి చేసినాయో చాలా ఇమోషనల్గా చూపించడం జరిగింది. ప్రతి ఒక్క సీన్ కూడా నిజం, దాంట్లో ఎక్కడ కూడా తప్పు కానీ లేదంటే ఏదో ఎలివేట్ చేయడానికి కానీ లేకుండా వాస్తవాలకి దగ్గరగా చూపించినందుకు మాహి గారికి, వాళ్ళ టీంని నేను అభినందనలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే 2011 నుంచి నా ప్రయాణం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది. కాబట్టి ఆయన ప్రతి అడుగులో కూడా మేము కష్టం చూసినాం. ఆయన 14లో గెలవనప్పుడు కూడా 18 సీట్లు పోటీ చేసినప్పుడు కూడా, ఆయనకు జైలుకి పంపించినప్పుడు కూడా, జైలు నుంచి ఆయన రిటర్ను లోటస్ పాండ్కు వెళ్తున్నప్పుడు కూడా, అంటే ప్రతిదీ కూడా ఒక హీరోస్ వెల్కమ్ ఏదైతే ఉండిందో ఆయనకు, ఎప్పుడు కూడా నిత్యం కూడా లక్షలాది కోట్లాది మంది ఏదైతే ఆయన కోసం వచ్చారో ఆ 9 సంవత్సరాల్లో ఆయనకు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఏ రకంగా అయితే ఆదరించారో ఆయన అదే విధంగా కూడా మాట పైన నిలబడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఏకమైపోయినా ఆయన మాత్రం నమ్ముకున్న సిద్ధాంతానికి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా ముందుకు వెళ్ళారని చెప్పి చాలా చక్కగా ఈ పిక్చర్లో చూపించడం జరిగింది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అలాగే యావత్తు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలకు కోరుకుంటున్నా,
ఇట్స్ ఏ మస్ట్ వాచ్ పిక్చర్. ఎందుకంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, అతను ఎలా నడవాలి, ఎలా నడిపించాలి, ఎలా ఓడిపోయినప్పుడు ఉండాలి, ఎలా గెలుస్తున్న తర్వాత ఉండాలని చెప్పి చూపించిన పిక్చర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 600కు పైగా కుటుంబాలు, ఆ కుటుంబాలని పరామర్శిస్తానని జగనన్న పావురాలగుట్ట దగ్గర మాట ఇచ్చాక ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి ఆ కష్టాలు పడుతూ ఆ మాటను నిలబెట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం ఈ కష్టాలన్నింటినీ కూడా ఎలా భరించారు చాలా చక్కగా వివరించారు. అలాగే 2014 ఎన్నికల టైంలో అబద్ధ హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కితే ఒక అబద్ధ హామీ అనేది రైతు రుణమాఫీ లాంటిది నేను ఇవ్వను, నేను ఏది చేస్తాను అదే చెప్తాను, అదే హామీగా ఇస్తాను అంటూ జగనన్న ఏ విధంగా నిలబెట్టారో చాలా చక్కగా చూపించడం జరిగింది. అలాగే ప్రజల కోసం ఆ రోజు జగనన్నని జైల్లో పెట్టిన 16 నెలలు జైల్లో పెట్టినా కూడా వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడ్డారో కూడా చూపించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న ఉండేటప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు కొనేయడం, అలాగే మా అసెంబ్లీలో జగనన్నకి ఎన్నో కష్టాలు గురి చేస్తే ప్రజల్లోనే నేను తేల్చుకుంటాను అని చెప్పి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాను ప్రజల్లోనే తిరిగి అని పాదయాత్ర చేయడం. పాదయాత్ర టైంలో ఎండనక వాననక చలనక అలాగే తేనెటీగలు కుట్టేసినా కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా పాదయాత్ర ముందుకే నడిచి ప్రజల కష్టాలని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించడమే కాకుండా తనని నమ్మిన వాళ్ళకి ఏ విధంగా ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు అనేది కూడా ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. ఓవరాల్గా తీసుకుంటే జగనన్న తాలూకా ప్రస్థానాన్ని హార్ట్ టచింగ్గా చాలా చక్కగా వివరించడం జరిగింది. నిజంగా సినిమా అద్భుతంగా ఉంది. ఇలాంటి మాట తప్పని మడమ తెప్పని నాయకుడి వెనక పనిచేస్తూ ఉన్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2010 నుంచి కూడా జగనన్న వెనక నడుస్తూ ఉన్నాము. ఇంత గొప్ప నాయకుడి వెనక పనిచేస్తున్నామని మేము గర్వంగా ఫీల్ అయ్యేట్టుగా ఈ మూవీ ఉందని తెలియజేసుకుంటూ నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా ఆ రోజు తీసుకుంటే 2019లో జగనన్న ఏమి చేస్తానో చెప్పి 151 సీట్లు తెచ్చుకున్నారు. ఈ 5 ఏళ్లలో అన్ని హామీలు 99% హామీలు అమలు చేసి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచి ఏమి చేశానో చెప్పి ఖచ్చితంగా 175కి 175 సీట్లు తెచ్చుకుంటారు. దానే యాత్రాత్రిగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.